ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కానీ సూపర్ 6 సంక్షేమ పథకాల్ని అమలు చేయాలి. సంపద సృష్టించే వినూత్న ఆలోచనలు నా దగ్గర ఉన్నాయని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఏమిటబ్బా ఆ ఆలోచనలు అని చాలా మంది అనుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని వినూత్న ఆలోచనలు చంద్రబాబు సర్కార్ చేసింది. డబ్బులు ఊరికే రావని బంగారానికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో చెప్పినట్టు రోడ్లు ఊరికే రావని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. రోడ్లు కావాలంటే టోల్ తీస్తారని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రైవేటీకరణ ముద్దుబిడ్డగా చంద్రబాబుకు పేరు ఉంది. ఆ పేరును ఆయన నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్లపై ఎవరూ చేయని ఆలోచన ఆయన చేశారు. జాతీయ రహదారుల తరహాల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలోని అన్ని ప్రధాన రోడ్లపై టోల్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్ల నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు. వారు టోల్ ఫీజు వసూలు చేసుకుంటారని, దీనికి ప్రజలు ఒప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలేదన్నారు. ఎక్కడైనా వ్యతిరేకిస్తే అక్కడ గుంతల రోడ్లతోనే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నోట ఈ మాటలు వచ్చిన తర్వాత ఎవరైనా జుట్టు పీక్కోవడం తప్ప చేయగలిగేది ఏముంటుంది? ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా టోల్ గేట్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ చేశారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఇస్తూ మిగతా 4 చక్రాల వాహనాలు, భారీ వాహనదారుల వద్ద టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ప్రజల్లో కొన్ని భయాలు ఉన్నాయి. మొదట్లో ఇలా చెబుతారు, ఆ తర్వాత నెమ్మదిగా ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కూడా వసూలు చేయకుండా ఉండరనే భయం వ్యక్తమవుతోంది. ప్రైవేటీకరణ ఎలా ఉంటుందో తెలియద్ది కాదు. రిలయన్స్ సంస్థ సెల్ ఫోన్ల మార్కెటింగ్ ఎలా మొదలు పెట్టిందో మనందరికీ తెలుసు. మొదట ఫ్రీ కాల్స్ అంటారు, ఇక ఫోన్లు లేకుండా బతకలేని స్థితికి తీసుకువచ్చి వాత పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. ఏదేమైనా చివరికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లకు టోల్ గేట్లు పెట్టడం అంటే మన వ్యవస్థ ఏ స్థితికి దిగజారిందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవల్ని ముక్కుపిండి మనతోనే డబ్బు వసూలు చేయాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు 4 చక్రాల వాహనాలు తమపై పడే టోల్ ఫీజుల భారాన్ని ప్రయాణికులు లేదంటే వినియోగదారులపై వేయకుండా ఉంటాయని ఎలా అనుకుంటాం? మొత్తంగా ప్రభుత్వాల నిర్ణయాలతో అంతిమంగా ప్రజలే బాధితులవుతున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి. Please subscribe Dot News.